రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. వల్లభనేని వంశీ అక్రమ మైనింగ్ సహభూము కబ్జాలపై సిట్ ఏర్పాటు చేశారు. వంశీ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. 4 సభ్యులతో కూడిన సిట్ బృందం వంశీ అక్రమాలపై విచారణ జరపనుంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వల్లభనేని వంశీ అక్రమ మైనింగ్ సహా భూ కబ్జాలపై సిట్ ఏర్పాటు చేశారు. వంశీ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. 4 సభ్యులతో కూడిన సిట్ బృందం వంశీ అక్రమాలపై విచారణ జరుపుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ సాయి. ఏదైతే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారంలో అతని అక్రమాలపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం కూడా ప్రభుత్వం ఒక ప్రత్యేక సిట్ను 4 సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక సిట్ను కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ను కూడా ఏర్పాటు చేసి కూడా ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంటే ఇందులో సభ్యులుగా ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో ఈ సిట్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇందులో ఈ సిట్లో సభ్యులుగా ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, అలాగే తూర్పుగోదావరి ఎస్పీ నరసింహకిషోర్ తో పాటు మరొక అధికారిని కూడా తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం జీవో ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రధానంగా చూసుకుంటే గన్నవరం గతంలో వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వంశీకి సంబంధించి కూడా పూర్తి అంటే అతను హయాంలో అక్కడ జరిగిన భూ కబ్జాలు కావచ్చు, అలాగే భూ దందాలు కావచ్చు, అలాగే అక్రమ మైనింగ్ కావచ్చు, అలాగే ఇసుక దంద కావచ్చు, అలాగే ఆర్థిక సంబంధించి కూడా ఏదైనా నేరాలు పాల్పడ్డా అనే కొలను కూడా పూర్తి స్థాయిలో ఈ సిట్ను విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఏలూరు రేంజ్ డిఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో 2 ఐపీఎస్ అధికారులు, అలాగే మరొక అధికారి నేతృత్వంలో కూడా ఈ సిట్టు వంశీకి సంబంధించి కూడా అన్ని వ్యవహారాలపైన కూడా అతని అంచనా చేసిన అక్రమాలు, ఇతర భూ కబ్జాలు, అలాగే అక్రమ మైనింగ్, ఇసుక దంద, అక్రమ లిక్కరు, అలాగే ఇతర వ్యవహారాలపైన కూడా ఆర్థిక నేరాలపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఒక నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుంది సాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.